మొదటి క్వశ్చన్ ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్కు ఎందుకు చెప్పాయి? ఇలాంటి పరిస్థితి ఉంటే కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే భారతీయ జనతా పార్టీతో జనసేనకు పొత్తు ఉండడం వల్ల కేంద్ర నిఘా వర్గాలు ఇంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అది నిజమే అనుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఒక రాజకీయ పార్టీకి ఎందుకు ఇచ్చారు? అది కూడా జనసేనకి ఎందుకు ఇచ్చారు? బీజేపీ నాయకులకు ఎందుకు ఇవ్వలేదు? పురంధేశ్వరికి ఎందుకు ఇవ్వలేదు? సోమవీర్రాజుకి ఎందుకు ఇవ్వలేదు? జీవీఎల్ నరసరావుకి ఎందుకు ఇవ్వలేదు? సో దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ నాయకులకు ఇవ్వకుండా ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ నాయకుడికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థలకు కూడా దీనిపైన క్లారిఫై చేయాలి. ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇలాంటి సమాచారం అనేది బయట వ్యక్తులకు వెళ్ళడం ద్వారా చాలా సమస్యలు వస్తాయి. అది కూడా మరి పవన్ కళ్యాణ్ చెప్పి ప్రజలకు చెప్పమని ఎందుకన్నారు? కేంద్ర నిఘా సంస్థలే ప్రజలను అప్రమత్తం ఎందుకు చేయలేదు? ఇలా జరుగుతోంది అని అప్రమత్తం చేయాలి కదా. సో అందువల్ల ఈ ప్రశ్నకు ఆన్సర్లు ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన ఇంత తీవ్రమైన అంశం పైన ఒక సభలో మాట్లాడడం కాదు కదా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వాలి, గ్రామ వాలంటీర్ల పైన కేసులు పెట్టాలి నిజమే అనుకుంటే, హైకోర్టులో కేసు వేయాలి. ఏదీ లేకుండా ఒక ఆరోపణ చేసి వదిలివేస్తే అది ఏ రకంగా న్యాయం అనిపించుకుంటుంది? అందులో కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన ఒక వ్యక్తులుగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్లను అనడంలో అర్థం ఉంది. కానీ మొత్తం గ్రామ వాలంటీర్ వ్యవస్థే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళల అక్రమ రవాణాకు ఉపయోగపడుతుంది అనేది చాలా చాలా తీవ్రమైన ఆరోపణ. అదే నిజమైతే అది చాలా పెద్ద సమస్య. అందువల్ల ఇలాంటి ఒక అతి సీరియస్ ఆరోపణను ఇంత క్యాజువల్గా ఒక బహిరంగ సభలో చేసి మాత్రమే ఊరుకుంటే లాభం లేదు. దీనిపైన ఖచ్చితంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పవన్ కళ్యాణ్ హైకోర్టులో వేయాలి. జనసేన కార్యకర్తలు ఏ గ్రామాల్లో వాలంటీర్లు పని చేసి ఉంటే దాని మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి. అదేమి మాకు సంబంధం లేదు, మేము ఆరోపణ చేసి ఊరుకుంటామంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ పైన ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు కలుగుతాయి. రేపు గ్రామ వాలంటీర్లు వాళ్ళ పనులు కూడా చేయలేరు. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళపైన అనుమానాలతో కుటుంబాలు చూస్తాయి. అంటే ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఒక తీవ్రమైన అపోహను, అనుమానాన్ని, భయాన్ని కలిగిస్తే అది వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తాయి? వ్యక్తుల్ని విమర్శించడం వేరు, మొత్తం వ్యవస్థనే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా లాగా అభివర్ణించడం అత్యంత బాధ్యతారాహిత్యం. మరి పవన్ కళ్యాణ్ తన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చేసే క్రమంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేయడం అనేది సహజంగానే ఆ గ్రామ వాలంటీర్లు కూడా రియాక్ట్ అయ్యారు. అఫ్కోర్స్ ఆ రియాక్షన్ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుంది. రాజకీయ పార్టీలు ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఇటువైపు ఉంటాయి, అటువైపు ఉంటాయి రాజకీయ పార్టీలు కదా. ఇప్పుడు ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రతిపక్ష పార్టీలు న్యూట్రల్గా ఉన్నాయా? ఆ సమ్మెకు మద్దతు ఇవ్వలేదా? అందువల్ల ఇలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు గ్రామ వాలంటీర్లు నిరసన తెలిపితే దాని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ అనివార్యంగా ఉంటుంది. రాజకీయాల్లో అది కాదు సమస్య. సమస్య ఏంది? ఇది నిజమా? ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాల్ని పవన్ కళ్యాణ్ కోట్ చేస్తున్నాడు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరికీ చెప్పకుండా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఎందుకు చెప్పాయి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సమాచారం ఇచ్చారా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చారా? అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఇటీవల మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అవినీతి పరుడు అన్నాడు, కానీ ఈ విషయం చెప్పలేదు. మరి హోంమంత్రికి కూడా ఈ విషయం తెలియదా? మరి పవన్ కళ్యాణ్కి ఈ విషయం కేంద్ర నిఘా వర్గాలు చెప్పినప్పుడు ఏం చేయాలి? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికంటే ఆయన పోలేడు, ఆయనను వాళ్ళు పట్టించుకోరనుకుంటే ఆయన కేంద్ర జాతీయ బీజేపీ నాయకత్వంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చాలాసార్లు చెప్పాడు. అందువల్ల కేంద్ర హోంమంత్రికి కలిసి అయ్యా మా రాష్ట్రంలో 18,000 మహిళల్ని అక్రమ రవాణా చేయిస్తున్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని అమిత్ షాకు ఒక రిప్రజెంటేషన్ జనసేన ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ ఎందుకు రాయలేదు? ఇంతవరకు ఇంత సీరియస్ ఆరోపణ ప్రెస్ కాన్ఫరెన్స్లో చేయలేదు, ఎక్కడ చేయలేదు. సడన్గా వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పితే వేలాది మంది ప్రజల ముందట వాళ్ళందరూ గ్రామ వాలంటీర్ల పైన రేపు దాడికి వెళ్తే గ్రామ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు మా ఇంట్లో మహిళల లెక్కలు తీసి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు, ట్రాఫికింగ్కు ఉపయోగపడుతున్నారని గ్రామ వాలంటీర్ల పైన తిరగబడితే ఇది సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా దారితీయదా?
అందువల్ల ఇలాంటి అంశాలపైన నిర్దిష్టమైన సమాచారంతో సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసి అప్పుడు ప్రజా డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో. అది ఏమీ చేయకుండా ఒక రాజకీయ పార్టీ, దానికి ఒక నాయకుడు కోర్టును ఆశ్రయించకుండా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రిప్రజెంట్ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా, కేంద్ర ఏజెన్సీలకు చెప్పకుండా, ఓ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, కొన్ని ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం కలవనుకుందాం, ఒక గవర్నర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. ఇంతవరకు ఏది లేకుండా కేవలం నేను సభలో మాట్లాడతా, తర్వాత జరగబోయే దానికి సంబంధం లేదు అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబడదు. రాజకీయ విమర్శలు చేయడం వేరు, నిర్దిష్టమైనటువంటి ఈ రకమైన అత్యంత సంచలనమైన ఆరోపణలు చేయడం వేరు.